You guys, how have you all been? నాకు తెలుసు లాస్ట్ 4 weeks నేను యాక్టివ్గా లేను, ఆల్మోస్ట్ ఎ మంత్, బికాజ్ ఆఫ్టర్ మై ముంబై ట్రిప్, వెన్ ఐ వెంట్ టు ముంబై, after my Mumbai trip I had to join work again, and so I had to cope up with it and process some things, get habituated and adapted. So కొంచెం టైం పట్టింది. అండ్ ఇన్ బిట్వీన్ నేను యాక్చువల్లీ ముంబై వెళ్ళినప్పుడు లోనావలా కండాల వెళ్ళాను అండ్ లోహగఢ్ ఫోర్ట్ వెళ్ళాను కదా. దాని తర్వాత లోకల్ చాలా తిరిగాము సిటీ. అదేమీ నేను బ్లాక్ చేయలేదు, నార్మల్గా సింపుల్గా చిల్ అవుదాం అనుకున్నాం. అండ్ ఫుల్ వర్షం పడింది, ఇంకా చేయడానికి కూడా ఏం మిగలేదు మాకు అక్కడ. చాలా రోజులు మేము తిరగడానికి కూడా కుదరలేదు. సో ముంబైలో మేము వెళ్ళిన ఇంకో ప్లేస్ ఏంటి అంటే, నియర్ ముంబై అండ్ పూణే దెర్ ఇస్ అ టైప్ ఆఫ్ హిల్ స్టేషన్ కాల్డ్ మాథేరన్. ఓకే, మాథేరన్ అంటే ఏంటి అంటే, సో యూ విల్ గో అప్ అ హిల్ అండ్ ఫ్రమ్ దేర్ యూ కెన్ జస్ట్ ట్రెక్ ఆర్ యూ కెన్ జస్ట్ వాక్ అరౌండ్ ద హిల్. మనకి ఎలా అంటే ఒక కొండ అన్ని ఎడ్జెస్ మనం తిరగచ్చు, అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. టోటల్ మినీ వ్యూ పాయింట్స్, మేజర్ అన్నీ కలిపి 36 సమ్ కౌంట్ ఉంది, అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ అది 2 days వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, బికాజ్ సన్ రైజ్ పాయింట్ ఉంటుంది, సన్సెట్ పాయింట్ ఉంటుంది, చాలా ఉంటాయి. కపుల్స్ పాయింట్ అట, హనీమూన్ పాయింట్, సంథింగ్ ఎడ్వర్డ్స్ పాయింట్ ఉంటుంది, లూయిసా పాయింట్, చార్లెట్ లేక్, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలా పాయింట్స్ ఉంటాయి, చూడ్డానికి బాగుంటుంది. కాకపోతే మొత్తం వాక్ చేయాలి అంటే మాకు అరౌండ్ మొత్తం కవర్ చేయాలి అంటే 30 kilometers ఉంటుంది. మొత్తం వాకే. మనకు కావాలి అంటే ఒక చెత్త ఆప్షన్ ఉంది, దట్ ఈస్ అ హార్స్ రైడ్. యాక్చువల్లీ నాకు అది నచ్చలేదు అక్కడ, దాని గురించి తర్వాత చెప్తాను నేను. సో మొత్తం 30 kilometers వాకింగ్ ఉంటుంది, మొత్తం చూడొచ్చు. అండ్ రోడ్ కాదు, మట్టి, రాళ్ళు, సిమెంట్, పేవ్డ్ బ్లాక్స్ ఉంటాయి కదా, అలాగా. యాక్చువల్లీ బాగుంటుంది. తెలియలేదు మాకు కూడా. మేము 25 kilometers నడిచాము, లోపల తిరిగాము, మేజర్ పాయింట్స్ కవర్ చేసాము మేము. మధ్యలో వర్షం పడింది, లాంగ్ రూట్ తీసుకున్నాము, అక్కడ ఇంకో 3-4 kilometers హోల్ తర్వాత. కానీ చాలా బాగుంది, నాకు అసలు తెలియలేదు. మేము ఒక 24-25 kilometers కవర్ చేసాము. నాకైతే 15 కూడా కవర్ చేసినట్టు అనిపించలే. నేను మంచిగా చిల్ అవుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. అండ్ మెయిన్ థింగ్, ఆ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేయలేదు అని, ఇట్ ఈస్ అ బిగ్ వీడియో, మొత్తం 2 parts కింద వచ్చేవి మాథేరన్. బట్ ఐ వాజ్ డివాస్టేటెడ్ ఆఫ్టర్ సీయింగ్ ద రికార్డింగ్. మేబీ ఈ కెమెరా నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయకూడదేమో, బికాస్ మౌంట్లో లేదు, కెమెరా ఇన్ హ్యాండ్ ఉంది, ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ మీద ఉంది, ఈఏఎస్ ఆన్ చేసి ఉంది. బట్ ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. నేను మీకు శాంపుల్ చూపిస్తాను, ఎంత దారుణంగా షేకింగ్ ఉంది అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఎడిట్ చేయాలి అని. ఈ ఎడిట్ చేసి ఏం పెడతాము అనిపించింది, అంతా చేసి రికార్డ్ చేశాక కూడా అంత టైం. జస్ట్ ఇమాజిన్ 25 kilometers నడుస్తూ రికార్డ్ చేస్తూ వ్లాగ్ చేస్తూ తర్వాత వీడియో చూస్తే మొత్తం షేకీగా ఉంది అని. అక్కడనే ఎందుకు రియలైజ్ అవ్వలేదు అంటే, నేను జస్ట్ కెమెరా స్క్రీన్లో చూశాను, నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించలే ఆ టైంలో. ఎందుకంటే వ్యూ యాంగిల్ బాగానే ఉంది, ఏఎస్ ఆన్లో ఉంది. సో ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ దట్ రికార్డింగ్ బాగానే ఉంటుంది అని. సో ఇమీడియట్గా నేను కెమెరా స్విచ్ అవుదాం, కెమెరా చేంజ్ చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను. అది ఒక థింగ్. అందుకే మేజర్ రైడ్ కూడా ఏం ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్కి సిటీ అవుట్స్కట్స్ అంటే బయటికి వెళ్ళిపోతాం. సిటీ నుంచి మాత్రం నాకు బయటికి వెళ్ళాలని ఉంది. మారేడుమిల్లి వెళ్దాం అనుకున్నా కానీ ఏమో వెళ్ళాలి అనిపించలే తర్వాత. సో సింపుల్గా అరకు, పాడేరు లేదా అరకు, ఒడిశా వెళ్దాం, బ్రేక్ఫాస్ట్ చేసి అలా తిరిగి, అండ్ ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏం జరిగింది అని చెప్పి అనుకున్నా, అంతే. చాలా నిజంగా నేను ఇప్పుడైతే కెమెరా చేంజ్ చేద్దాము, డీజే ఆస్మో యాక్షన్ 4 తీసుకుందామా లేకపోతే 5 లాంచ్ అవుతుంది కదా, లాంచ్ వెయిట్ చేద్దామా అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నా. అండ్ ఈ కెమెరాతో ఒక చెప్పలేము అసలు ఇది ఎలాంటి ఇష్యూ అని, ఎందుకంటే ఫైల్స్ ఆర్డర్లో రికార్డ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు కొంచెం రికార్డ్ చేసా ఒక 2-3 వీడియోస్, ఓకే, అవి ఆర్డర్లో వస్తాయి టైం ఫార్మాట్స్.
తర్వాత నేను మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన, బ్యాటరీ తీసి చేంజ్ చేసిన, మొత్తం షఫల్ అయిపోతుంది. నాకు తెలియట్లేదు అనమాట. నాకు మొత్తం నా రికార్డింగ్ గుర్తుంటే తప్ప ఇట్స్ హార్డ్ టు రీఅరేంజ్. ఓకే, మాథేరన్ అయినా సరే మొత్తం 105 క్లిప్స్ సంథింగ్ ఉన్నాయి ఓన్లీ ఫ్రమ్ కెమెరా. మళ్ళీ ఫోన్, ఐఫోన్ వీటిలో సపరేట్. అదంతా కూర్చొని చేద్దాం అని చెప్పి నీట్గా అనుకున్న. ఈ 4 వీక్స్లో ఉండను కదా నేను, మేబీ రికార్డ్ వ్లాగ్ చేయలేకపోవచ్చు బయట. సో ఆ రెండైనా రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను. ఎవ్రీథింగ్ గాట్ డిస్ట్రాయిడ్. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. అది ఐ జస్ట్ షో యువర్ క్లిప్స్, అంటే మాథేరన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో అయినా లేకపోతే దీని కంటిన్యూషన్ వీడియోలో అయినా. ప్రస్తుతానికి అయితే అరకెళ్తున్నాం. లేట్గా స్టార్ట్ అయ్యా, ఎందుకంటే లైటింగ్ ఉంటే మీకు కనిపిస్తుంది, చెప్పేది వినొచ్చు అని. నేను ఎర్లీగా యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయాను. అంటే 4కి 5కి ఏం కనిపించదు, పైగా వర్షం కదా. అండ్ వర్షం అదో ఇంట్రెస్టింగ్. ఇప్పుడు తడుద్దామని ఫిక్స్ అయ్యా. ఒక మనసు మార్చుకుంటే రెయిన్ కోట్ కూడా తెచ్చుకున్నా ఫస్ట్ టైం. వైజాగ్లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు మంచిగా టిఫిన్ తిందాము మంచి ప్లేస్కి వెళ్ళి అనిపించింది. దేవరపల్లి ఈజ్ వన్ ఆఫ్ అన్ ఆప్షన్ ఫర్ మీ, బికాస్ అక్కడ నాకు మంచి టిఫిన్ సెంటర్ తెలుసు. కానీ 55 కిలోమీటర్లు వన్ సైడ్ వెళ్ళి దేవరపల్లిలో తినడం కంటే 110 కిలోమీటర్స్ వెళ్ళి అరకులోనే తినడం బెటర్ అనిపించింది నాకు వన్ సైడ్. అలా నేను ఇప్పటివరకు 2 ట్రిప్స్లో డుడుమా ఇంక్లూడ్ చేశాను, డుడుమా వాటర్ ఫాల్స్. ఆ 2 ట్రిప్స్లో నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. ఎందుకో తెలీదు, అదేం ప్రాబ్లం. ఫస్ట్ ఈజ్ వన్ ఐ వాజ్ మేము చిత్రకూట్ వెళ్ళినప్పుడు ఇన్ ద టైమ్ ఆఫ్ ఏప్రిల్ ఐ థింక్. ఓకే, ఆఫ్టర్ దాట్ అండ్ మొన్న తారాబు వెళ్ళినప్పుడు, మ్యాన్ తారాబు ఎక్స్పీరియన్స్ వాజ్ డే 1 వాజ్ పీక్. నేను అనవసరంగా ఇది వాటర్ ప్రూఫ్ కేసు పెట్టి మళ్ళీ లోపల పెట్టేశాను. ఇంకా వర్షం పడుతుంది, చీకటి అయిపోతుంది కదా, ఏం కనిపించలేదు అని. బట్ ఉంచుంటే స్ట్రగుల్, రియల్ స్ట్రగుల్ భలే ఉండేది. హోప్లెస్నెస్ ఫీలింగ్ మాకు. బండి ఆగిపోవడం, టైర్లు బురద లాక్ అయిపోవడం, ఆ బురద బయటకు రాకపోవడం, బండి ముందుకెళ్ళట్లేదు, ఫ్రంట్ టైర్ లాక్ అయిపోయింది. ఎక్సలెంట్, మంచి ఎక్స్పీరియన్స్. చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. కాబట్టి సార్ట్అవుట్ అయిపోతుంది, కొంచెం ఆలోచించాలంతే. నెక్స్ట్ వీడియోలో అది మీకు ఎక్స్పీరియన్స్ చెప్తాను. మాథేరన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, యాక్చువల్లీ నిజంగా బాగుంటుంది. టైం తెలీదు. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి, 24-30 కిలోమీటర్స్. చాలామంది చెప్పారు కదా 2 డేస్ కోసం వెళ్తాను. మేము 1 డేకే వెళ్ళాము. 1 డేలో కవర్ చేసేద్దాం, పీకేద్దాం అనుకుని వెళ్ళాము. అంటే చేయొచ్చు, నో ప్రాబ్లం, ఈజీగా చేయొచ్చు. నేనైతే ఈజీగా చేస్తాను, నో ప్రాబ్లం. కాకపోతే వర్షం పడింది. అండ్ కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు అసలు అది మైండ్ నుంచి పోవట్లే. వెంటనే స్విచ్ అవుదాం, కెమెరా మార్చాలి. ఆల్మోస్ట్ తీసుకుందాం అనుకున్న DJI 4, కాకపోతే 5 లాంచ్ అవుతుంది అన్నారు. 5 ఇంకా బాగుంది అంటే 5 తీసుకుంటా కదా, అదొక్కటే. చెక్ చేసుకుని రిలీజ్ అయ్యాక వెంటనే రెండిట్లో ఒకటి తీసుకుంటా. మీకేమైనా సజెషన్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యూ ఆల్. మీకు ఏమైనా వీడియో గురించి అయినా, ద వే ఐఎమ్ వ్లాగింగ్, వీడియో కంటెంట్ దేని గురించి అయినా సరే, యూ కెన్ జస్ట్ leave a comment in the comment box. I'll surely look up to it. Comments is a type of conversation for me. I can learn from you people. మీకు ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి నేను ప్రొవైడ్ చేయొచ్చు. So it is always open. Please, I do request you all to give some feedback regarding the content and the way I vlog. ఎలా కావాలి. మనం వెళ్ళే ప్లేస్ కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది, మంచుతో భలే ఉంటుంది. పీక్ అరకు వ్లాగ్ తీయడం అని చెప్పి నేను వెయిట్ చేసిన. ఈ సీజన్ కాదు. అండ్ ఆల్సో ద ఫేమస్ వైజాగ్ బీచ్ రోడ్, నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎండల్లో ఏం లేనప్పుడు అలా తీయాలని లేదు నాకు. కొంచెం గ్రీనరీ అండ్ కొంచెం చల్లబడ్డాక తీయాలి. రైనీ సీజన్ భలే ఉంటుంది, మంచి గ్రీనరీ.
ఫ్లాషీ గ్రీన్ భలే ఉంది. పడకుండా వెళ్తే చాలు, వర్షం కదా, టైర్ స్కిడ్ అవుతుంది ఆల్రెడీ. సో ఇప్పుడే బుర్రా జంక్షన్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయ్యింది, అక్కడ బాగుంటుంది సింపుల్గా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వ్యాలీ, అరకు వ్యాలీ. మధ్యలో స్వీట్ కార్న్ తిన్నాము కుదిరితే. స్వీట్ కార్న్ యాక్చువల్లీ లాస్ట్ టైం తిన్నాం కదా తారాపు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు. చాలా బాగుంటుంది స్వీట్ కార్న్, చాలా ఫ్రెష్గా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఈ క్లైమేట్లో వేడిగా భలే ఉంటుంది. సో we are the lucky ones if there is corn available. లేదంటే వెళ్ళిపోవడమే సైలెంట్గా. ఇడియట్స్, కరోలో ఓవర్టేక్ చేయకూడదు ఎప్పుడు. అది కూడా ముందు నుంచి బైక్ వచ్చింది కాబట్టి అడిగే టైం ఉంది ఓకే తిప్పడానికి. కార్ నుండి ఆ ప్లేస్లో బిస్కెట్, బస్, ట్రక్ ఏదున్నా బిస్కెట్. చూడండి గాలికొండ వ్యూ పాయింట్. ఇప్పుడే స్వీట్ కార్న్ తిన్నాను మంచిగా, అక్కడే స్వీట్ కార్న్ తిన్నాను, వేడి భలే ఉంది వెదర్. సో వీల్ అగైన్ స్టార్ట్ బ్యాక్. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మంచిగా స్వీట్ కార్న్ తిన్నాము. ఇంకా ముందుకెళ్ళినా ఏం కనిపించట్లేదు రోడ్, అసలు వర్షం ఎక్కువ అయిపోతుంది. ఇంకా విల్ స్టార్ట్ బ్యాక్. సిటీలో నాకు కొంచెం పని ఉంది ఈరోజు సండే. ఈరోజు ఒక్కరోజు నాకు బ్రేక్ దొరికింది కాబట్టి అన్ని పనులు ఈరోజే చేయాలి. గాలికొండ వ్యూ పాయింట్ భలే ఉంటుంది ఇక్కడ వర్షం పడితే. ఏ వ్యూ ఏం కనిపించట్లేదు మంచికి, వర్షం పడింది కదా, మంచి పొగలు వస్తున్నాయి ఇక్కడ స్టాల్స్ దగ్గర. ఇంకంతే, విల్ గో బ్యాక్ టు ద సిటీ. లెట్స్ క్లోజ్ దిస్ వీడియో. So let's meet again in the next video guys. Until then, bye.